It is to inform that promulgated orders are in force under Section 30 of Police Act, while proceedings C number 01/ACP-West/MC/2022 dated 01/10/2022 in West Zone limits of Visakhapatnam city, prohibiting the gatherings, meetings, processions, rallies, etc. In spite of the promulgated orders were in force, you being the leader of Janasena party led a group of people consisting of more than 500 people gathered at airport Visakhapatnam around 1630 hours and conducted a huge rally via NAD Junction to Novotel Hotel, Beach Road in clear violation of the promulgated orders. That the mob consisting of followers of JSP under your leadership, this is the allegation. This is the allegation which they want to put it. The mob consisting of followers of JSP under your leadership attacked ministers, civilians and police officials and caused disturbance to the public order and commission of grave offences in which public representatives, some civilians and police officers also sustained grievous injuries and at the risk of their lives. Further, it caused disturbance to the public, peace and tranquility. In view of the above facts and circumstances, you are hereby informed that the prohibited orders under Section 30 of Police Act is in force from 1/10/2022 AM to 31/10/2022 AM in the East Zone of Visakhapatnam City Police Commissionerate, wide C number 01 CSB/ACP/E-2022 dated 01/10/22. As such, you are hereby directed. You are hereby directed not to organize or take any processions, rallies, meetings, usage of drones or any other congregations in the limits of Visakhapatnam City Police. In case of any violation, disobedience, legal actions will be taken against you and concerned. ఇది మనకు వచ్చిన అవార్డు అండి. ప్రజల కోసం నిలబడితే ఇది మనకు వచ్చిన అవార్డు. లేదు ముందు మేము చెప్పి అసలు మేము ఎందుకు తీసుకోవాలను, మేము అంటించి వెళ్తా ఉన్నాం. అసలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీసుకోవాలి. నాకేముందంటే ఐ టేక్ ఇట్ ఇస్ అ ప్రాసెస్. మేము అడిగింది ఏంటంటే మేము పెట్టిన ఎక్స్ట్రా నోట్ ఏం పెట్టామంటే మేము లేని కాడికి మా ఫ్లైట్ 4:50కి ల్యాండ్ అయ్యే టైంకి 4:30కి ఇప్పుడు ల్యాండ్ అయ్యే టైంకి గొడవ జరిగిపోయింది. మేము ఎక్కడున్నాం అసలు దాంట్లో. సో ఇట్ ఈస్ బేసిక్లీ లైక్ టు ఫిక్సర్స్, అంటే మేము అట్ ద బిహెస్ట్ ఆఫ్ మేము వచ్చి రెచ్చగొట్టి మీరు గొడవ చేయించారన్న దానికి ఇంప్లికేషన్ చేయించడానికి ఈ కేసు అంతా. అటెంప్టివ్ మర్డరు మా నాయకుల మీదే కాదు, నువ్వు చెప్పినందువల్ల జరిగిందనే ఫ్రేమ్ వర్క్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. అది కూడా డ్రోన్స్ అని ఎందుకు పెట్టారంటే రిషికొండ దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తామని చెప్పి వీళ్ళు ఏ కొండలైతే దోచేశారో, ఏ కొండలైతే పిండి చేశారో, ఏ కొండలైతే కబ్జా పెట్టారో, ఏ ఉత్తరాంధ్రనైతే ప్రేమ మీద దోపిడీ చేశారో ఆ ఉత్తరాంధ్ర తాలూకు దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తాం, ఋషికొండను చూపిస్తామని చెప్పి డ్రోన్స్ని కూడా బ్యాన్ చేశారు. ఇది వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ అని ఇంక చెప్పుకుండా, అంటే దిస్ ఈజ్ అ కంటిన్యూస్ బ్యాటిల్. ఇదేదో ఆన్ గోయింగ్ బ్యాటిల్, ఇదేదో కూర్చోబెట్టి ఒక నెలకో 2 నెలలకో వచ్చే ఎన్నికలు కాదు. ఇట్ ఈస్ అ పర్మనెంట్ బ్యాటిల్. జనసేన ప్రారంభించినప్పుడు నేను కనీసం 25 సంవత్సరాలు నా నేలకి నా దేశానికి ఇద్దామని ఆలోచించుకునే పార్టీ పెట్టాం. సో దాంట్లో భాగంగానే చూస్తున్నాం. అలాగే ఏ పార్టీ కూడా ఇంకో పార్టీని ఎదగనివ్వాలని ప్రయత్నించదు, అది సహజం కూడా. వి ఆల్ టేక్ ఇన్ ఎ స్ట్రైడ్. మాకు ఇది ఓకే, మేము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం. దెబ్బలు తగలకుండా, జైలుకి వెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయం ఉండదు, మాకు ఓకే. అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ ది ఛాలెంజ్. మీరు ఏమైతే వైసీపీ నాయకులు మీరు ఎవరిని చేసి మాట్లాడుతున్నారో, ఈ రోజున నన్ను అరెస్ట్ చేసి మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం. ఇది ఐమ్ ప్రిపేర్డ్. నేను సరదాగా చెప్పలేదండి, ఐమ్ ప్రిపేర్డ్. ఈ నేల గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి మాట్లాడే వ్యక్తుల సమూహం పెరగాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కడే చెప్పట్లేదు. నేను ఒక అడుగు ఇస్తాను. ఒక తరాన్ని బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చాం. ఆ బాధ్యత తీసుకుంటాం. ముందు మేము నడిచి చూపిస్తాం, మేము దెబ్బలు తింటాం, జైలుకి వెళ్తాం. కానీ ప్రశ్నించి ఆ తత్వం డెమోక్రసీలో లేకపోతే దోపిడీ ఎక్కువైపోతుంది. బూతులు తిట్టేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, భూదందాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళని వెనకేసుకొచ్చేవాళ్ళని
వీళ్ళ రాజ్యాలు వెళ్తారు. ఈ రాజ్యాలు వెళ్ళే ఇలాంటి నేర చరిత్రలు పోవాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఆ మార్పు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు. వీఆర్ హియర్ టు టేక్ ఎ వెరీ ఫర్మ్ స్టాండ్ అగేన్స్ట్ criminalization of politics, and YCP is an epitome of criminalization of politics. That's what I look at it. That's how everyone looks at it. Thank you, sir. Jai Hind.